అండి చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి మనకు ఒక ట్రిక్ అనేది ఉంది కదా. సో ఆ ట్రిక్ ఏంటి అనేది చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి కంటిన్యూటీ ఫ్రాక్షన్స్ ఏవైతే ఇచ్చారో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏముందో ఆ నెంబర్ని మనం రాసుకుంటాము. ఇలా రాసుకున్నాక ఇవన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి కదా, ఇలా డాషెస్ పెట్టుకుంటాము. అయితే ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ఫార్వర్డ్ నెంబర్ అంటే యాడ్ చేయాలి, ఇంటూ చేసి యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, ఇంటూ 1 కదా, 3 1s 3 + 1 4. నెక్స్ట్ మళ్ళీ 1తో మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి. 4 + 3 7 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 1 7 1 7 + 4 11. సో ఆన్సర్ ఈస్ 7/11. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇదైతే 3/4 ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే 3ని 4ని ఇలా రాసుకుంటాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉంది కదా. సో 1 2 3 4. ఇక్కడ ఏమవుతుంది, 3 4 అయిపోయింది కదా. సో మనం 4 × 1 చేయాలి, +3 చేయాలి. ఎందుకంటే అన్ని ప్లస్సే ఉన్నాయి కదా. 4 1s 4 + 3 7. నెక్స్ట్ ఇంటూ 1 చేయాలి. 7 1 7 + 4 11. నెక్స్ట్ ఇంటూ 1 చేస్తాము. సో 11 1s 11 + 7 18. నెక్స్ట్ ఇంటూ 1 చేసి 11 యాడ్ చేయాలి. 18 1s 18 + 11 29. సో ఎలా రాసుకోవచ్చు ఈ నెంబర్ని మనం చూడండి, 18/29. ఇది న్యూమరేటర్ ప్లేస్లో, ఇది డినామినేటర్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, అన్ని మైనస్లే ఉన్నాయి కదా. ఇలా మైనస్లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అని అంటే, యాక్చువల్గా ఫ్రాక్షన్ ఉంది కదా, అది న్యూమరేటర్ ప్లేస్లో ఇలా రాసుకోవాలి. అగైన్ మళ్ళీ ఇప్పుడు బిఫోర్ చెప్పాను కదా, అలానే డాషెస్ పెట్టుకోవాలి. బట్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కదా, 4 డాషెస్ రాసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే మైనస్ ఉన్నాయి కాబట్టి -1 చేయాలి. అంటే -1 ఉంది కాబట్టి మైనస్, అంటే ఏదైతే బిఫోర్ నెంబర్ ఉందో అది మైనస్ చేస్తాం, ఇంటూ చేసి మైనస్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంటూ 1 కదా, 5 1s 5 -1 4 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 4 1s 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాను కదా. 4 1s 4 -5 అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, -1 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ ఇంటూ 1s కదా, 1 1s 1 -1. నెక్స్ట్ నేనేం చెప్పాను, -4 చేయాలి కదా, అప్పుడు -5 అవుతుంది, -5. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇంటూ 1 చేయాలి కదా, ఇంటూ 1 చేస్తాం. -5 +1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి -5 + 1 అప్పుడు -4. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే -5/-4. మైనస్ క్యాన్సిల్ అయితే 5/4 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, 1/1 - 1/1 - 1/1 - 1/1 - 3/4 కదా. సో యాజ్ యూజువల్గా 3 4 మైనస్లు ఇలానే రాసుకుందాము. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏం చెప్పా, సబ్ట్రాక్షన్ చేయాలి, ఇంటూ 1 చేసి సబ్ట్రాక్షన్ అంటే బ్యాక్వర్డ్ నెంబర్ చేయాలి. 4 1s 4 -3 ఎంత అవుతుంది, 4 - 3 అంటే 1 అవుతుంది. అగైన్ 1తో మల్టిప్లై చేస్తాం. 1 1s 1 -4 అంటే -3 వస్తుంది. అగైన్ -3ని 1తో మల్టిప్లై చేస్తే -3 ఇక్కడ ఏముంది, -1 ఉంది కదా. సో -4. నెక్స్ట్ ఏంటి, ఇంటూ 1 చేయాలి. 4 1s 4 మైనస్ ఉంది కదా, -4. నెక్స్ట్ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1 వస్తుంది. ఓకే, -1 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వాల్యూ రాసుకుందాం మనం. -4/-1 మైనస్ క్యాన్సిల్ అయితే 4 ఇస్ ద ఆన్సర్. ఓకే. 8 1s 8 + 1 ప్లస్ ఉంది కదా, ప్లస్ చేస్తాం, 9 అవుతుంది. నెక్స్ట్ 9 1s 9 + 1. సో 9 + 1 అంటే 9 1s 9 + 8 17. ఓకే. ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు అని అంటే 9/17 రాసుకోవచ్చు. ఇక్కడ మనకి 2/, ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 9/17 అప్పుడు 18/17 అవుతుంది. ఇట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. 1/3 + 1/1 + 1/2 + 1/5 ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చూడండి, 1 5. ఓకే. ఇక్కడ 1 2 3 ఉంది కదా, 3 డాషెస్ పెట్టుకుందాము. ఇక్కడ ఏంటంటే ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏముంది, 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేస్తాం. 5 2s 10 + 1 11. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 1 ఉంది కదా, 1తో మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేస్తాం. ఎందుకంటే ప్లస్ ఉంది కదా, 11 1s 11. నెక్స్ట్ 5 16. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేయాలి. 16 3s ఎంత, 48. 48 + 11 ఎంత అవుతుంది, 59 అవుతుంది. సో 59 అవుతుంది. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, 16 న్యూమరేటర్ ప్లేస్లో అండ్ డినామినేటర్ ప్లేస్లో 59. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తే ఇలా చేయాలి. ఓకే. థ్యాంక్ యూ.